హాయ్ ఫ్రెండ్స్, నేను ఉషా. ఇంకా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఉషాస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి స్వీట్ రెసిపీని చూపిస్తాను. అదేంటో తెలుసా? బాదుషా. నా స్టైల్లో బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో మేకింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్దామా మరి? ఓకే ఫ్రెండ్స్, నేను బాదుషా చేయడానికైతే 400 గ్రామ్స్ పిండిని జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో మనం ఇంగ్రీడియంట్స్ కలిపిద్దాం. ఫస్ట్ కొంచెం డాల్డా వేసుకుంటున్నాను. డాల్డా వేసి పూర్తిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు కొంచెం, ఇదేంటంటే మనకు గుల్లగా రావడానికి. కొంచెం పెరుగు ఓకే వేసి పిండిని బాగా కలిపేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా, చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పిండిని అంతా బాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం షుగర్ తీసుకున్నానండి. 400 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి దీంట్లో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. స్టవ్ వెలిగించేసేద్దాం. వేసేసి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం ఈ పిండితో బాదుషాలు చేసి రెడీ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాదుషాలు అన్నింటినీ రెడీ చేసి ఇలా పెట్టేసుకుందాం. అన్నీ రెడీ అయిన తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పెట్టేసి అన్నీ కాల్చేసి చక్కెర పాకంలో వేసేద్దాం. ఇప్పుడు ఈ బాదుషాలన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన పాకం రెడీ అయిపోయింది. ఇది మరీ గట్టి పాకంలాగా చేసుకోకూడదు, లైట్గా తీగ పాకంలాగే ఉండాలి. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఇలాచీ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పాకం తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మన బాదుషాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ బాదుషాలని కాల్చేసుకొని చక్కెర పాకంలో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని బాదుషాలని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేడైంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి బాదుషాలని మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా పచ్చిగానే ఉంటుంది, పైన మాత్రం వేగిపోతుంది, మాడిపోతాయి కూడా ఒక్కోసారి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి మనం బాదుషాలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా మరీ ఎక్కువగా హీట్ అవ్వనివ్వద్దు. ఇలా ఒక్కొక్కటి వేస్తూ బాదుషాలన్నీ బ్రౌన్ రంగులో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడిప్పుడే బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయి. చూసారుగా, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. వీటిని మధ్యలో ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి, లేదంటే ఒకవైపే కాలిపోతాయి. ఇలా టోటల్ బ్రౌన్ రంగు వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాదుషాలన్నీ వేగిపోయాయి. చూసారుగా, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసి మనం షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇలా అన్ని షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ రంగులో వచ్చేసాయి. ఇవి పాకం పీల్చుకునేంతసేపు ఇందులో ఉంచేద్దాం. చూసారు కదా, ఇలా పాకం పీల్చుకునేంత వరకు మొత్తం ఇందులో ఉంచాలి. మనకి ఇలా పెట్టేద్దాం.
కొద్దిసేపు అయ్యాక మొత్తం పాకం పీల్చేసుకుంటుంది. ఫ్రెండ్స్ చూసారుగా బాదుషా రెడీ. టేస్ట్ చూడండి, మీరు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.